బర్డ్ ఫ్లూ వైరస్ తో ప్రజలు ఆందోళన చెందుతుండగా తాజాగా గులియన్ బర్రే సిండ్రోమ్ వైరస్ ప్రజలను వణికిస్తోంది. అయితే వైరస్ లక్షణాలు కనిపిస్తే మాత్రం అశ్రద్ధ చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వైరస్ సోకినట్లయితే సరైన సమయంలో చికిత్స తీసుకున్నట్లయితే వైరస్ నుంచి బయట పడొచ్చునని చెబుతున్నారు. వైరస్ తో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మురళీకృష్ణతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. గులియన్ బర్రే సిండ్రోమ్ వైరస్ తెలుగు రాష్ట్ర ప్రజలకైతే ఆందోళన గురి చేస్తుంది. అయితే ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సంబంధించి ఓ జీబీఎస్ కేసు నమోదైనట్లు ఏదైతే వైద్య వర్గాలు అయితే వెల్లడించుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ జీబీఎస్ వైరస్ రావడానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జీజీహెచ్ డాక్టర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మురళీకృష్ణ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి, అసలు ఇది ప్రధానంగా ఎవరికి వ్యాప్తి చెందుతుంది, ఈ వైరస్ ఎవరెవరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది అంటే సార్? ఈ లాస్ట్ 1 మంత్ నుంచి మనం ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనే కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువగా గుంటూరు, విజయవాడ, ఈస్ట్, వెస్ట్ అండ్ మన పక్క రాష్ట్రమైన ఈవెన్ తెలంగాణలో కూడా ఈ కేసెస్ వెలిగి చూడడం అనేది మనం వింటూనే ఉన్నాం. అసలు ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే ఏంటి, ఏ విధంగా వస్తుంది, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ఆ సిమ్టమ్స్ సోకిన వాళ్ళని ఇమీడియట్గా ఎలా మనం ఐడెంటిఫై చేయగలం, దానికి గల ట్రీట్మెంట్ అంటే దీనికి ట్రీట్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏంటంటే దీనికి సంబంధించిన మెయిన్ ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారానే సరఫరా చేస్తుంది. అంటే అది లక్షలు అయ్యే ఖర్చుని మన గవర్నమెంటే భరిస్తుంది. ఒకటి గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే ఇది ఒక నరాల సంబంధిత వ్యాధి. అలా అని చెప్పి అంటువ్యాధి అయితే కాదు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అంటువ్యాధి అయితే కాదు. ఇది ఒక రకమైన నరాల సంబంధిత వ్యాధి. అంటే మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే పరదీయ నాడీ వ్యవస్థ, వెన్నుపూస పరదీయ నాడీ వ్యవస్థని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. నార్మల్గా మనకి ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి అంటాం, అంటే ఇమ్యూనిటీ సెల్స్ ఏదైనా చెడు బయట నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువయ్యి ఆ సెల్స్ని చంపేస్తుంది. అది నార్మల్గా ప్రతి పర్సన్లోని జరిగే నేచురల్ కోర్స్ అనేది. బట్ ఒక్కొక్కసారి అంటే 1,00,000 మందిలో ఒకరికి ఇద్దరికి ఎఫెక్ట్ అయ్యే ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది మన నేచురల్గా ఈ ఎలివేట్ అయిన ఇమ్యూనిటీ సెల్స్ అనేవి మన నార్మల్ బాడీ సెల్స్ను కూడా చంపేయడం వలన మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది సడన్గా ఎంటర్ అవ్వదు. దీనికి ముందు ఒక వారం రోజుల నుంచి 10 రోజుల ముందు కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉన్నాయి, జలుబు, దగ్గు, లేకపోతే ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఫుడ్ పాయిజనింగ్స్ అంటాం, అంటే ఈ కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల అవ్వచ్చు, కలుషితమైన వంటకాల వల్ల అవ్వచ్చు, బయట ఫుడ్ వల్ల అవ్వచ్చు. ఫుడ్ పాయిజనింగ్ అంటే విరేచనాలు, వాంతులు ఇలాంటివి, అంటే ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ గ్యాస్ట్రో సంబంధిత ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు అవ్వచ్చు. ఇవి రికవరీ అయిపోయిన తరువాత అంటే మనకి ఇలాంటి సమస్యలు ఏమైనా 3 to 5 డేస్లో రికవరీ అయిపోతున్నారు. బట్ ఈ గులియన్ బ్యారీ సిమ్టమ్స్ అనేవి, జీబీఎస్ సిమ్టమ్స్ అనేవి ఇలాంటి లక్షణాలు క్లియర్ అయిపోయి ఆఫ్టర్ 7 to 10 డేస్ తర్వాత నెమ్మదిగా వాళ్ళలో వచ్చే లక్షణాలు ఏంటంటే, ఒకటి కింద అసెండింగ్ పెరాలసిస్ అంటాం, అంటే కాళ్ళు రెండు వైపులా, ఒకవైపే కాదు, బైలేటరల్లీ సిమెట్రికల్ అంటాం, అంటే 2 వైపులా కాళ్ళు పెయిన్ రావడం, నమ్నెస్ అంటే స్పర్శ తగ్గడం, టింగ్లింగ్ సెన్సేషన్ అంటే క్రాంపింగ్ పెయిన్, కానీ కాళ్ళు లాగుతున్నాయి, జువ్వుమని లాగుతున్నాయి అని చెప్పి నెమ్మదిగా 2 కాళ్ళు వీక్ అవుతున్నాయి, నడవడానికి ఇబ్బందిగా ఉండడం, మెట్లు ఎక్కడానికి ఇబ్బందిగా ఉండడం, నిలబడినప్పుడు తోలడం, అలా నెమ్మదిగా కాళ్ళ నుంచి పైభాగానికి స్ప్రెడ్ అవుతుంది. పైభాగానికి స్ప్రెడ్ అయితే చేతులు లేపలేకపోవడం, చేతులు తిమ్మిర్లు పట్టడం, ఇంకొద్దిగా ట్రంక్ అంటే వెన్నుపూస కానీ ఎఫెక్ట్ అయింది అంటే రెస్పిరేటరీ పారాలసిస్ అంటే ఊపిరితిత్తులు అనేవి సమస్య వచ్చి సడన్గా రెస్పిరేటరీ పారాలసిస్ అయితే సడన్గా వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకొంచెం పైకి వెళ్తే మనం మాట్లాడడానికి ఇబ్బంది పడడం, శ్వాస పీల్చడానికి ఇబ్బంది పడడం, మింగడానికి ఇబ్బంది పడడం, నెక్ మజిల్స్ కూడా ప్యారలైజ్ అవుతాయి. అంటే ఇది ఒక రకంగా కింద నుంచి పైకి ఎఫెక్ట్ అయ్యేది అసెండింగ్ పారాలసిస్ అంటాం.
అది మోటార్ అంటే మన మజిల్ మూమెంట్లు అవ్వచ్చు, సెన్సరీ ఒకసారి స్పర్శ ఇది అవ్వచ్చు, లేకపోతే క్రేనియల్ నర్వ్స్ అంటే ఐ మజిల్స్ మూమెంట్ ఇది అవ్వడం, ఒకటి రెండుగా కనిపించే ఇలాంటి రేర్ కాంప్లికేషన్స్ కూడా ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్లో మనం చూస్తాం. ఈ ప్రధానంగా ఇది ఎవరికి సోకే వైరస్ ఎవరికి సోకే అవకాశం ఉండదు? అంటే వృద్ధుల, చంటి పిల్లల, లేకపోతే ఏంటి అసలు దీన్ని నివారించడానికి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది సార్? నార్మల్గా ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది అబోవ్ 60 years వాళ్ళకి నార్మల్గా చూస్తాం. బట్ ఇప్పుడు ఈవెన్ చిన్న పిల్లలు, శిశువుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గరికి ఏ ఏజ్ అయినా, మగ అవ్వచ్చు, ఆడవచ్చు, ఎలాంటి వాళ్ళకైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అండ్ దీన్ని ఎలా నివారించడం అనేది ఇప్పుడు ముందు చెప్పినట్టే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆహార నియమాలు సరిగా పాటించడం, ఎటువంటి ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ లక్షణాలు ఇమీడియట్గా స్టార్ట్ అయ్యాయి అంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ దానికి సంబంధించిన దీనికి ట్రీట్మెంట్ అనేది మనం ఎంత తొందరగా మీరు హాస్పిటల్కి రాగలిగితే అంత తొందరగా మేము ట్రీట్మెంట్ అనేది ఇనిషియేట్ చేయగలం. చాలా కొంతమందికి మాత్రమే ఇప్పుడు ఐవి ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటాం. అవి ఏంటంటే నార్మల్గా రోజుకి 5 ఇంజెక్షన్లు ఇస్తారు. అలాగా 3 to 5 days దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, అకార్డింగ్ టు బాడీ వెయిట్ బట్టి ఉంటుంది. బట్ ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ కాస్ట్, ఒక వైల్ కాస్ట్ అరౌండ్ 30,000 to 50,000 ఉంటుంది. అంటే డైలీ 5 ఇంజెక్షన్స్ అంటే నియర్లీ ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది రోజుకి. ఇలాంటిది 3 నుంచి 5 రోజులు అంటే 5 lakhs. ఇలాంటి కాస్ట్లీ ఐవి ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా మన గవర్నమెంట్ వారు ఫ్రీగా ఇలాంటి కేసు డయాగ్నోస్ అవ్వగానే గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తున్నారు ఇమ్యూనోగ్లోబులిన్స్. ఇది కాకుండా ప్లాస్మా మార్పిడి అంటాం, ప్లాస్మా ఎక్స్చేంజ్. మన రక్తంలో పైన లేయర్ని ప్లాస్మా అంటాం. ఆ ప్లాస్మా ఎక్స్చేంజ్ చేస్తే ఆ యాంటీబాడీస్ అనేవి కొంతవరకు మనం బయటికి తీసుకెళ్ళగలుగుతాం. అండ్ వెంటిలేటర్ సపోర్ట్ అంటాం. ఏమన్నా ఈ రెస్పిరేటరీ మజిల్ పారాలిసిస్ అంటే ఆయాసం వచ్చింది, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయితే ఇమీడియట్గా మనం వెంటిలేటర్ సపోర్ట్ ఉంది అనుకోండి, వెంటిలేటర్ మీద పెట్టడం, వెంటిలేటర్ సపోర్ట్ చూడడం. తర్వాత ఫిజియోథెరపీ, ఈ కాళ్ళు చేతులు వీక్నెస్ తగ్గడానికి ఫిజియోథెరపీ చేయించడం. అండ్ స్పెసిఫికలీ నర్సింగ్ కేర్, ఇవన్నీ ఐసీయూ కేర్, నర్సింగ్ కేర్, వెంటిలేటర్ సపోర్ట్, ఐవి ఇమ్యూనోగ్లోబులిన్స్, ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్, కొన్ని కేసెస్లో మేము స్టెరాయిడ్స్ కూడా యూజ్ చేస్తాం. ఇలాంటి ప్రోటోకాల్స్ అన్నీ మనం ఇమీడియట్గా పేషెంట్ మా దగ్గరికి వచ్చి మేము ఫాలో చేయగలిగితే ఆ సివియారిటీని మనం బాగా తగ్గించగలగలం అవుతాం. మొత్తం మీద ఏదైతే ఈ జీబీఎస్ వైరస్ ఖచ్చితంగా ఫలానా వ్యక్తికి వస్తుందని చెప్పలేము. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని చెప్పేసి వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా ఖచ్చితంగా ఆసుపత్రులకు వచ్చి తగిన చికిత్స చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ప్రస్తుతం ఈ వైరస్ వల్ల ఎటువంటి ఆందోళన చెందొద్దని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామేశ్వరతో శ్రీధర్, హెచ్ఎంటీవీ, విజయనగరం.